హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా మండే రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఎప్పుడైతే సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందో సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో ప్రీవియస్ డే హైను R1 ఈ టైంలో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో అంటే నియర్లీ 2 o'clock సమయంలో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో చాలా అద్భుతమైన ర్యాలీ అయితే కంటిన్యూ కావడం అయితే జరిగింది. ఇలా అంటే రెండు ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఆ రెండు కూడా మనకు ట్రేడ్ అయితే సక్సెస్ అయితే కావడం జరిగింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఒక సిగ్నిఫికెంట్ ఒక హై ఫామ్లో కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ తర్వాత కన్సాలిడేషన్ అయితే కావడం జరిగింది. అంటే ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. పర్టికులర్గా అంటే దీని కింద ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే దాని నుంచి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అలాంటి అవకాశం అయితే రాలేదు. ఇక్కడ క్లోజ్ అయింది, బట్ అంటే ఇక్కడ లో బ్రేక్అవుట్ వచ్చింది, బట్ కానీ మనకు అది బుల్లిష్ క్యాండిల్ తోటి రావడం జరిగింది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము. కాబట్టి మళ్ళీ తర్వాత ప్రైస్ అనేది ఈ లో తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక హై అయితే ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయితే చేస్తాం. ఈ సందర్భంలో మనకు మళ్ళీ ఇక్కడ హై అనేది ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మరి స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది? స్టాప్ లాస్ అనేది లాస్ట్ స్వింగ్ లో ఇదే కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా అగ్రెసివ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు, కన్సర్వేటివ్ అయినా కానీ ఇక్కడ తీసుకోవాలి. అగ్రెసివ్ అయితే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటూ దీనికి 1:1 ఇక్కడే అచీవ్ కావడం అయితే జరిగింది. మనం లాస్ట్ వరకు వెయిట్ చేసినట్టయితే ఇంకా అద్భుతమైన మూవ్ కూడా రావడం అయితే జరిగింది. మోర్ దెన్ 1:2 3 times పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలా ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ హై లో బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే యాక్చువల్గా నేను 31st రోజు వీడియో చేయలేకపోయాను. దానికి సంబంధించిన జోన్స్ డ్రా చేయలేదు. దాని ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంటుంది. ఈ డిమాండ్ జోన్ అనేది ఫస్ట్ 5 minutesలోనే ఇక్కడ దీనిపైన సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి వస్తుంది. ఒకవేళ 15 minutes తర్వాత వెయిట్ చేస్తే మనకు ఇది ఇక్కడ ఎంట్రీ అవుతుంది, బట్ ఈ స్టాప్ లాస్ అనేది చాలా హెవీగా అవుతుంది కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ సప్లై జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది దీని నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళి మంచి అద్భుతమైన రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఇక్కడ సెల్ సైడు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక్కడ ఇంకొక జోన్ ఉంది, బట్ ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది రిజెక్షన్ అయితే కాలేదు కాబట్టి మనకు ట్రేడ్ ఎంట్రీ లభించలేదని చెప్పవచ్చు. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ సప్లై జోన్ అనేది మనకి ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి దీన్ని ఇలానే ఉంచుదాం. మేబీ రేపటి రోజున ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ సప్లై జోన్ను అలానే ఉంచుదాం. పైన ఇంకొక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది, పర్టికులర్గా 17,800 నుంచి 850 దగ్గర 840 దగ్గర. అలాగే ఈ రెండు సప్లై జోన్స్ని ఈ రెండు డిమాండ్ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది. కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర
బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ అయింది, ఫుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది. కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి డెఫినెట్గా అంటే ఎనీ న్యూస్ లేకపోతే, ఏదైనా బ్యాడ్ న్యూస్ లేకపోతే డెఫినెట్గా గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ముందుగా మంత్లీ చూద్దాం. ఎందుకంటే సో మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఒక వ్యూ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది, కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి సో బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఈ మంత్లో మనకు రీసెంట్ హై అయినా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 18,600 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. దాన్ని బ్రేక్ చేసుకొని కొత్త హై ఫామ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ కన్వర్జన్ లైన్ కింద ఉంటేనే మనం సెల్ సైడ్ వెళ్ళాలి, లేదంటే మన వ్యూ బుల్లిష్ సైడే ఉండాలి. కన్వర్జన్ లైన్ వచ్చేసి సో 17,138 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి దీని కిందకి వస్తేనే ట్రేడ్ అనేది అంటే బేరిష్ సైడ్ ఉంటుంది, లేదంటే సో బుల్లిష్ సైడ్ ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఈ రీసెంట్ హైని బ్రేక్ చేసుకుంటూ కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇదొక సినారియో. సో మనం ఎప్పుడైనా ఈ 17,137 కింద ట్రేడ్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచించాలి. సో వీక్లీలో చూద్దాం. సో వీక్లీలో చూసినట్టయితే వీక్లీలో కంప్లీట్గా మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో వీక్లీలో సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 18,150 నుంచి 200 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ లెవెల్ సో ఈ వీక్లో టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. సో అన్నీ రైజింగ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా బులిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీక్లీ ప్రకారం అంటే ఈ బేస్ లైన్ అనేది ఇక్కడ కొంచెం అంటే ఈ క్రాస్ ఓవర్ అనేది నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉన్నది. బట్ ప్రైస్ అనేది పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి నాట్ అన్ ఇష్యూ. సో ఇన్ కేస్ ఒకవేళ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే, బేస్ లైన్ కింద సో 17,137 ఇది మంత్లీలో కన్వర్జన్ లైన్, దీని కింద ట్రేడ్ అయితేనే సో మళ్ళీ మనకు బేరిష్నెస్ అంటే ఈ వీక్లీలో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి చూడండి, అక్కడనేమో కన్వర్జన్ లైన్, ఇక్కడనేమో బేస్ లైన్. కాబట్టి ఈ లెవెల్స్ కింద బ్రేక్అవుట్ అయితేనే మనకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది కూడా సో 16,733 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో 15,600 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వీక్లీలో. సో కాబట్టి మనం ఈ వీక్లో ఈ లెవెల్స్కి అయితే ఐడెంటిఫై చేసుకొని సో అప్ సైడ్ వస్తే ఇంకా 18,600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. పైన ఒక 2 లెవెల్స్, కింద ఒక 2 లెవెల్స్. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో డెఫినెట్గా ఈ వీక్లో అంటే అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ 17,100 కిందికి వస్తే మాత్రం డెఫినెట్గా సో బేరిష్ సైడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ డైలీలో చూసినట్టయితే ప్రస్తుతానికి క్లౌడ్ పైన రావడం జరిగింది. క్యాండిల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది ట్విస్ట్ కావడం జరిగింది, ట్విస్ట్ అయింది కాబట్టి సో ఇది బుల్లిష్లోకి మారుతుంది. సో నిన్న మనం చెప్పాము ఇన్ కేస్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరికే రావడం అయితే జరిగింది. ఇక ఈ 17,750 బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, దేనిపైన సస్టైన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే డెఫినెట్గా మనం మళ్ళీ 18,150 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు రేపటి రోజున. అంటే ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇన్ కేస్ దీనిపైన సస్టైన్ అయితే, లేదు అంటే ఇక్కడ నుంచి వెనుకకు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా వస్తే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 17,400 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ గ్యాప్ డౌన్ వచ్చిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఇలా వస్తే ఇలా ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి డైలీలో. ఇక అవర్లీలో చూస్తే కంప్లీట్గా మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది సేమ్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 17,800 దగ్గర ఉంది అవర్లీ టైం ఫ్రేమ్లో. ఇన్ కేస్ అంటే 17,000 ఇందాక చెప్పుకున్న 750, 800 లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనం సో 18,000
సో ఇమీడియట్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ 18,100 దాకా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి సో ప్రైస్ అనేది ఇన్ కేస్ ఈ కన్వర్జన్ లైన్ కిందికి వస్తేనే మనం సెల్ సైడ్ ఆలోచించాలి. ఈ కన్వర్జన్ లైన్ వచ్చేసి 17,563 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ అది రేపు మేబీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో ఇది కొంచెం అంటే ఫ్లాట్గా ఉండవచ్చు. సో అలాంటప్పుడు 17,560 కింద ట్రేడ్ అయితేనే సో మనం సెల్ సైడ్ పీఈ సైడ్ వెళ్ళాలి. అప్పుడు 17,450 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 100 పాయింట్స్ డౌన్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకంటే కిందికి అయితే వెళ్ళకపోవచ్చు. కాబట్టి నిఫ్టీలో ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నారో సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పటికీ ఫస్ట్ క్యాండిల్లోనే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడింగ్ షేర్ చేస్తే 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ అవుతుంది. బట్ ఇక్కడ ఇమీడియట్గా మనకు R1 ఉంది, ప్రీవియస్ డే హై ఉన్నది కాబట్టి సో దీని తర్వాతనే ఎంట్రీ తీసుకుంటాం. దీని తర్వాత అంటే ఇక్కడ అవుతుంది. సో దీని తర్వాత నుంచి మనకు మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది టార్గెట్. నారో సిపిఆర్ ఉన్నప్పుడు ఇలా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా సో నారో సిపిఆర్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రీవియస్ డే హై ఉన్న R1 బ్రేక్అవుట్ అయినా లేదంటే కింది నుంచి అయితే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తేనే మనం బై సైడ్ వెళ్తాం. లేదు అంటే అకార్డింగ్ టు సో ఆ క్యాండిల్స్ మూమెంటం మనకు 5 మినిట్స్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తే మనకు బాగుంటుంది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఒక స్వింగ్ హై అనేది ఫామ్ కావడం జరిగింది. సో స్వింగ్ హై ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లో అనేది ఫామ్ అయింది. సో మనం అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక హై ఒక లో ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అది కొన్ని సందర్భాల్లో 15 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కూడా కావచ్చు. సో అలా వెయిట్ చేస్తే సో మనకు ఒక హై ఫస్ట్ ఫామ్ అయింది, తర్వాత ఒక లో ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ వస్తేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం విత్ బై సైడ్ అంటే స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్ తోటి. సో లేదా ఈ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి డెఫినెట్గా సెల్ సైడ్ వెళ్తాం ఈ స్టాప్ లాస్ తోటి. సో ఇక్కడ మనకు అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో మనం ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ ఇది ఆఫ్టర్ 12 తర్వాత వచ్చింది. బట్ వ్యాలిడ్ ఎందుకంటే సో మనం ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేసినప్పుడు ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ట్రేడ్ చేసినట్టయితే సో బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటవి. ఇక డిమాండ్ సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫస్ట్ 5 మినిట్స్లో వచ్చింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేద్దాం. సో లేటర్ పీరియడ్లో 15 మినిట్స్ తర్వాత అంటే సో మనం ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే మనకు ఇక్కడ ఎలాంటి అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే రాలేదు. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత బెరిష్ క్యాండిల్. సో కాబట్టి ఇక్కడ అంటే ఈ జోన్ దగ్గర మనకైతే రాలేదు. సో లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రాలేదు. పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ కోసం చూసేవాళ్ళం. పుల్ బ్యాక్ అయితే రాలేదు. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడేషన్ అయితే కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ లేటర్ పీరియడ్లో నెక్స్ట్ ఈ జోన్కి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. రీచ్ అయినప్పుడు సో ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది, కానీ దీని కింద ఫాలో అప్ క్యాండిల్ అయితే రాలేదు. అంటే లో అనేది బ్రేక్అవుట్ కాలేదు కాబట్టి సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే ఏమీ రాలేదు. సో లాస్ట్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఉన్నది. సో ఈ జోన్ అనేది లాస్ట్లో రావడం జరిగింది. లాస్ట్ 15 to 10 మినిట్స్ లోపల రావడం జరిగింది కాబట్టి సో ఈ జోన్ అయితే మనం అవాయిడ్ చేస్తాం. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఉన్నవి. సో వీటిలో కింది జోన్ ఉన్నది కొంచెం హై ప్రాబబిలిటీ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో 2 వరుస మొమెంటమ్ క్యాండిల్ మధ్యలో ఒక సింగిల్ బేస్ క్యాండిల్ అవుతున్నది. కాబట్టి డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ అయితే డెఫినెట్గా మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది
37.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు చేసిన ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 37,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 36.5 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే మంత్లీ చార్ట్ చూసినట్టయితే ప్రస్తుతానికి ఫ్యూచర్ కుమ్మ బులిష్లో ఉంది. ప్రజెంట్ క్లౌడ్ అది కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో కన్వర్జన్ లైన్ పైన ఉన్నంతసేపు బుల్లిష్ ఉంటుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ ఈ మంత్లో టార్గెట్ వచ్చేసి 38,000 వరకు వెళ్తుంది. ఇన్ కేస్ ఇంకా మంచి గుడ్ న్యూస్ ఉంటే, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్గా మనకు ఈ రీసెంట్ హై అయిన 41,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ రెండు లెవెల్స్ ఈ నెలలో అచీవ్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక డౌన్ సైడ్ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క లో అనేది దీని కింద బ్రేక్అవుట్ అయితేనే డెఫినెట్గా, అంటే నిన్నటి మనకు ఓపెనింగ్ పైన కింద ట్రేడ్ అయితేనే డెఫినెట్గా మనం సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మనం లాస్ట్ మంత్ లో వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. సో ఎక్కువ శాతం బుల్లిష్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తక్కువ శాతం మాత్రమే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండి ఈ రష్యా యుక్రెయిన్ వార్ అనేది మళ్ళీ వాళ్ళు ఏదైనా దానిలో డెవలప్మెంట్ లేక కంటిన్యూ అయిందనుకోండి, ఇంకా డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు సో ఈ లెవెల్ వర్కౌట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మంత్లీ అయితే బుల్లిషే ఉన్నది. సో కాబట్టి మీ వ్యూ బుల్లిష్నే ఉంచండి. ఇక వీక్లీలో చూసినట్టయితే వీక్లీలో కూడా కంప్లీట్గా మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. బట్ ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది చాలా పల్చగా ఉన్నది కాబట్టి మేబీ సమ్ టైమ్స్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇది బెరిష్ కుమోగా మారుతుంది. సో ఈ లో కింద ట్రేడ్ అయితేనే, అంటే ఈ లో వచ్చేసి 35,000 కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా మనం ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇక అప్సైడ్ సినారీ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయినా 37,150 పైన ట్రేడ్ అయితే సో మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,650 వరకు వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీక్లో. ఇన్ కేస్ ఇది ఇక్కడ కూడా వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. 39 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్లో ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే రీసెంట్ హై వరకు కూడా వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది వీక్లీలో. ఇక్కడ డైలీలో చూద్దాం. డైలీలో చూస్తే మనకు ఫ్యూచర్ కుమో మాత్రం బెరిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్లో ఉన్నది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తుంది. లేదా ఈ కన్వర్జన్ లైన్, ఈ డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్జన్ లైన్ వచ్చేసి సో 36,113 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ దీని కింద ఓపెన్ అయితే సో ఒకసారి బేస్ లైన్ టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 35,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. దీని కిందికి వస్తే మాత్రమే బెరిష్నెస్ ఉంటుంది, లేదంటే సో డెఫినెట్గా అప్ సైడ్ ఉంటుంది. సో అప్ సైడ్ వచ్చేసి ఫస్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో అయితే కంప్లీట్గా మనకు బులిష్నెస్ షో చేస్తుంది. సో నెక్స్ట్ ఇన్ కేస్ నెక్స్ట్ టార్గెట్ ఇందాక చెప్పిన 37,150 పైన ట్రేడ్ అయితే సో డెఫినెట్గా ఒకసారి ఈ లెవెల్ని అయితే టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ అనేవి వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడైనా కూడా ఈ హై నుంచి రివర్స్ కావడం జరిగింది. చూడండి, ఇటు మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పీక్ ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ డ్రా చేసుకున్నప్పుడు ఈ పీక్. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది పీక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్తుంది.
ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వచ్చిందనుకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇటు వెళ్తుంది. కాబట్టి ఇలా డ్రా చేసుకోండి. డెఫినెట్గా ఇవైతే వర్కౌట్ డెఫినెట్గా అవుతాయి. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి ఇన్ కేస్ ఈ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే మనకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ వచ్చేసి 36,726 కాబట్టి సో ఈ బేస్ లైన్ను బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తేనే ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి దీనిపైన ఉన్నంతసేపు బుల్లిష్ ఉంటుంది. ఎప్పుడైతే వీవ్ చేసుకుంటూ అంటే ఈ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తేనే సో మనం నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి సో 35,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 35,000 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్లో ఈ లెవెల్స్, అప్ సైడ్లో ఆ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటా చూసినట్టయితే వీళ్ళు నియర్లీ 2000 crores వర్త్ నెట్ బైలో ఉండడం జరిగింది. ఇది మంచి విషయం అని చెప్పవచ్చు. సో కాబట్టి మార్కెట్స్ అనేవి బులిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మన వాళ్ళు సెల్ చేశారు, బట్ ఇది చాలా తక్కువ కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళతో పోల్చుకున్నప్పుడు. సో డెఫినెట్గా బులిష్నెస్ ఉండడానికి మార్కెట్లో చాలా అవకాశాలు అయితే ఉన్నవి. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ రేపు ట్రెండింగ్ లేకపోయినా కూడా అప్కమింగ్ డేలో ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.